హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇక్కడ చికెన్తో ఒక మంచి టేస్టీ రెసిపీ తయారు చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ చికెన్తో చికెన్ పకోడా తయారు చేస్తున్నాము. ఇక్కడ చికెన్ పకోడాకు తయారీకి మనకు కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, వీటితో పాటు నేను ఇక్కడ మరికొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక నిమ్మ చెక్క, తర్వాత ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ని మంచి మీడియం ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ని వడకట్టేసి ఉంచానండి. దీనిలోనికి మనం తీసుకున్న చూపించాను కదండి, ఈ పొడులన్నీ వేసి కలుపుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటికీ పట్టించాలన్నమాట. చికెన్ ముక్కలకి ఈ ఐటమ్స్ అన్నీ పట్టించాలి. దీంతోపాటు ఇక్కడ నేను 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకున్నాను అన్నమాట. ఇవి వేయటం వల్ల ఏమవుతుందంటే ఇవి ముక్కలకు అంటుకుపోయి పైన కోటింగ్ లాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోనికి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఇట్లా పిండుకోవాలి. దీనిలోనికి కావాల్సినంత ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలన్నమాట. వీటన్నిటితో పాటు నేను ఒక ఎగ్ కూడా తీసుకున్నానండి. ఎగ్ని పగలు కొట్టేసి ఇందులో వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. అంటే జస్ట్ కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. వీటన్నిటిని ఇట్లా కలిపి అవసరమైతే కొంచెం లైట్గా వాటర్ చల్లుకోవాలండి. ఈ విధంగా కలపడం వల్ల చక్కగా దాని మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టేసి ముక్కలు మంచి టేస్టీగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇది జ్యూసీగా ఉంటుందన్నమాట కలిపినప్పుడు. దీన్ని ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్న దీన్ని చక్కగా మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే మసాలా మొత్తం ముక్కలకు పట్టేసి అది ఫ్రై అయిపోయినప్పుడు మనం తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన చికెన్ ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కొంచెం దూరంగా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకేసారి కలిపి వేస్తే గుట్టగా అయిపోయి ఒకదానికొకటి అంటుకొని వాటికున్న మసాలాలు మొత్తం కదిలిపోతాయి అన్నమాట. కాబట్టి వాటిని విడివిడిగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మన చికెన్ పకోడా ముక్కలు ఎంత మంచిగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై